కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణలో ఇప్పటివరకు చాలా పెద్ద ఎత్తున దూకుడు కనబరిచింది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మీద ఇంక్లూడింగ్ కేసీఆర్‌తో సహా కలిపి ఆయన చాలా సీరియస్ విమర్శలతోటి దూసుకుని వెళ్లారు. కానీ తాజాగా ఆ పార్టీ అంతర్గతంగా నిర్వహించుకున్నటువంటి సర్వేలు కావచ్చు, అధిష్టానం నుంచి అందినటువంటి సూచనలు కావచ్చు, ఇక పని మీద దృష్టి పెట్టాలి, కేవలం విమర్శలకు మాత్రమే పరిమితమైతే వచ్చే ఎన్నికల నాటికి ఫలితాలు అంత సజావుగా ఉండకపోవచ్చు అనేటటువంటి అంచనాలు వెలువడడంతో తాజాగా సిఎల్పి స్థాయి సమావేశంలో రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళు ఆల్మోస్ట్ కావస్తోంది. ఇక ముందు మనము ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి అన్నిటికీ కూడా గత ప్రభుత్వాన్ని లేదంటే బీఆర్ఎస్నే తప్పు చెప్తూ బీఆర్ఎస్ పైన వేలెత్తి చూపుతూ విమర్శలు చేస్తూ ముందుకు కాలం గడపలేము, మన టైం అయిపోయింది, ఇంకా ఆ విమర్శలకు టైం అయిపోయింది, పని చేయాల్సినటువంటి సమయం వచ్చింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరవడమే కాకుండా తరచుగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాలను రివ్యూ చేసుకోవడము, పొలిటికల్ అంశాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా తగినంత నిర్ణయాలు జాగ్రత్తలు తీసుకోవడము, అదే సమయంలో మంత్రుల నుంచి ఆయా శాఖలకు సంబంధించి సహకారం పొందుతూ ఆ నియోజకవర్గాల్లో ఒకవైపు ఏమో అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు ప్రచారానికి సంబంధించినటువంటి అంశాల్లో ముందంజ వేయాల్సి ఉంటుంది, లేకపోతే కష్టకాలం వస్తుంది అనేటటువంటి భావనని వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండ్లో వచ్చినటువంటి ఒక మార్పుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా ఇప్పటి వరకు చేసినటువంటి విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ టెక్నికల్గా అంటే మోరల్ వాల్యూస్ పరంగా ఎలా ఉన్నప్పటికీ అవి పొలిటికల్ మైలేజ్ని పెద్ద ఎత్తున ఏమీ ఇవ్వడం లేదు అనేటటువంటి అంచనాలు కాంగ్రెస్ పార్టీకి అందాయి. ప్రధానంగా కేసీఆర్ని టార్గెట్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, అంతేకాకుండా కేసీఆర్కి సంబంధించినటువంటి విషయాల్లో చట్టపరమైనటువంటి అంశాల్లో కూడా ఆయన జోలికి వెళ్తే కనుక బూమ్రాంగ్ అయ్యి ఎదురు దెబ్బ తగిలేటటువంటి సూచనలు ఉన్నాయనేటటువంటి భావనకి కాంగ్రెస్ పార్టీ రావడంతో ఆ కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, తర్వాత అనేక అంశాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఫాలోఅప్ అనేటటువంటి ఫర్దర్ ఫాలోఅప్ అనేటటువంటి దాన్ని పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఇక ఈ 2.5 సంవత్సరాలు దాదాపు ఆల్మోస్ట్ మే నెల నాటికి 1.5 ఇయర్ దాటిపోతుంది కనుక 2.5 ఇయర్స్ దాటిపోతుంది కనుక సగం కాలం అయిపోతుందిగా, ఖచ్చితంగా ముందుకు వెళ్లాల్సినటువంటి రోజులు వచ్చేసాయి అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది. ఇక హైదరాబాదు చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి అంటూ రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా సీరియస్గానే ఇక్కడ ఎఫర్ట్ పెడుతున్నారు. ఎందుకంటే పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గాలు అంటే హైదరాబాద్ చుట్టుపక్కలే దాదాపు చాలా ఎక్కువ సంఖ్యలో పెరుగుతాయి సీట్లు అనేటటువంటిది. పార్లమెంటరీ స్థాయిలో చూస్తే కనుక అక్కడ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మనకి తెలంగాణలో ఉండేటటువంటి 17 స్థానాల నుంచి దాదాపు 5 సీట్ల వరకు పెరగవచ్చు, 22 సీట్లు అవుతాయి అనేటటువంటిది. 22 సీట్లలో కూడా ఒక వరంగల్, హనుమకొండ పాత ఉమ్మడి జిల్లాను మినహాయిస్తే మిగిలినటువంటి 4 సీట్లు కూడా హైదరాబాద్ చుట్టుపక్కలే పెరుగుతాయి అనేటటువంటిది టెక్నికల్గా కాంగ్రెస్ హైకమాండ్ వేసుకుంటున్నటువంటి అంచనా. అందువల్ల హైదరాబాద్ మీద ఎక్కువ దృష్టి సారించడంతో పాటు హైదరాబాద్లో ఉండేటటువంటి నాయకుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ అంటే 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు, వీటికన్నిటికంటే కూడా ముఖ్యంగా భవిష్యత్తులో జరిగేటటువంటి ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత సీట్ల సంఖ్య పెరిగిన తర్వాత పార్లమెంటరీ పునర్విభజన తర్వాత పార్లమెంట్ సీట్ల పునర్విభజన తర్వాత మళ్ళీ ఆధిక్యాన్ని కనబరచాలన్నా ఖచ్చితంగా హైదరాబాద్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గాల రీత్యా లీడర్స్ని కూడా పెంచాలి, వాళ్ళకి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాల్సి ఉంటుంది అనేటటువంటి అంచనాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ఇక ముందు అంటే బీఆర్ఎస్ని బీజేపీని టార్గెట్ చేయడం మీద మాత్రమే ఆధారపడి ఫలితాలు సాధించలేము. ఖచ్చితంగా మన స్ట్రాటజీతోటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ లేదంటే ఇతరత్ర అనేక రాజకీయ అంశాల్లో కానీ కాంగ్రెస్ తనంతట తాను స్వయంగానే నిర్మాణాత్మకమైనటువంటి కార్యకలాపాలు చేసుకోవాలి. లేకపోతే ఇంతవరకు బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ టైంలో అభివృద్ధిని చేస్తూనే కాంగ్రెస్ని బీజేపీని టార్గెట్ చేస్తుంది. కానీ ఇప్పుడు అభివృద్ధికి సంబంధించినటువంటి పనుల విషయంలో కాంగ్రెస్ చాలా వెనకబడి ఉంది అనే భావన సాధారణమైనటువంటి ప్రజానీకంలో
వర్గాల్లోని రాజకీయ వర్గాల్లోని కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే సంక్షేమ పథకాల వాటా బాగానే కనిపిస్తున్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గత ప్రభుత్వం అంటే 10 ఏళ్ల పాటు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ టైంలో మొదలైనటువంటి కార్యక్రమాలు, బీఆర్ఎస్ టైంలో చేసినటువంటి కార్యక్రమాలే తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తమంతట తాము చేపట్టి ముందుకు తీసుకెళ్లినటువంటి ప్రాజెక్టులు పెద్దగా కనిపించకపోవడం అనేది పెద్ద డ్రాబ్యాక్గా కాంగ్రెస్ కనిపిస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే మనం ఈ 2.5 ఏళ్ళు గట్టిగా పనిచేస్తే మాత్రమే ప్రజలకి సమాధానం చెప్పుకోగలుగుతాం అనేటటువంటి భావాన్ని పిసిసి అధ్యక్షుడు అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు కూడా చొరవ తీసుకోవాలనేటటువంటి భావన వ్యక్తమవుతోంది.